హాయ్ అండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు పాతకాలం నాటి రెసిపీస్ చేస్తూ ఉంటారు. మనం కొత్తగా ట్రై చేసే రెసిపీస్ కన్నా వాళ్ళ చేత్తో పాతకాలం నాటి రెసిపీస్ వండిపెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఈ చామదుంపల పులుసు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా సింపుల్ వేలో అయిపోతుంది. చాలా రుచిగా అయితే ఉంటుంది. ఫస్ట్ దీనికి ఆయిల్లో ఆవాలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గుతూ ఉన్నప్పుడు మనం చామదుంపలను అయితే ఉడకబెట్టుకోవాలండి. చామదుంపల్ని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేస్తే దానిపైన ఉన్న మట్టి అంతా మనకి పోతుంది. తర్వాత దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వాటర్లో సాల్ట్ వేసి విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత వాటర్ ఫిల్టర్ చేసుకొని ఈ స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వచ్చేస్తుందండి స్కిన్, మరీ ఎక్కువ కష్టపడకుండా. ఇప్పుడు ఇలా పీల్ చేసుకుని దీన్ని పక్క తీసేసుకొని మనము స్లైసెస్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత చింతపండు పులుపుని కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి నానబెట్టుకొని. మనకి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా పసుపు, అదేవిధంగా తగినంత కారం అనేది ఎక్కువే వేసుకుంటే పులుసులో చాలా బాగుంటుంది. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనమైతే ఇప్పుడు ఇలాగ చింతపండు పులుపుని వేసుకోవాలి. చింతపండు పులుపు, చిక్కటి చింతపండు పులుపుని వేసుకొని లాస్ట్లో మీకు వాటర్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుని వేసుకొని దీన్ని అయితే మరిగించుకోవాలి హై ఫ్లేమ్ మీద. ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము దీంట్లోకి తగినంత కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసేసుకొని దీని అయితే బాగా మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చామదుంపల్ని కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కట్ చేస్తే మనకి పులుసులో ఏమవుతుందంటే మరుగుతూ ఉన్నప్పుడు స్మాష్ అయిపోతుంది. ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాబట్టి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. లోపలికంటే ఉడుకుతుందా పచ్చిగా ఉంటుందనే డౌట్ ఏమీ రానవసరం లేదండి. ఎందుకంటే మనకి చక్కగా ఉడికిపోయింది కాబట్టి పులుసుని కూడా పీలుస్తుంది, బాగుంటుంది. ఇలాగా వేసేసుకొని తర్వాత దీన్ని అయితే బాగా మరిగించుకోవాలి. నేను ఇందులో ఏ మసాలా, వెల్లుల్లి, జీలకర్ర అది వేయట్లేదండి. ధనియాల, జీలకర్ర పొడి మాత్రమే వేస్తున్నాను. ఈ ధనియాల, జీలకర్ర పొడి వేస్తే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి ఈ పులుసుకి. ఈ పులుసుకే కాదు, ఏ పులుసుకైనా ధనియాల, జీలకర్ర పొడి వేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసు ఏ పులుసుకైనా సరే ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. తర్వాత చూసారా మనకి కూర అయితే దగ్గరగా అయిపోయింది, ఆయిల్ సెపరేట్ అయింది. అంతేనండి, చక్కగా చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.